ఈ మూడు ముక్కలాట ఏంది అంటే ఓ పక్కన మంత్రుల గడబిడ కొనసాగుతుంది, ఇంకో పక్కన ప్రభుత్వానికి సంబంధించిన ఇచ్చిన సమయం కూడా పూర్తి కావడానికి దగ్గరికి వస్తున్నది, ఇంకో పక్కన ప్రశ్నించే గొంతుకలు కానీ ఇతరత్ర కానీ మేధావులు అందరూ కూడా ఎక్కడున్నారనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అవుతున్నది. ఎందుకంటే ప్రజా సంఘాలుగా చెప్పబడే వాళ్ళు నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు, ప్రజలను రెచ్చగొట్టిర్రు, అందరినీ రెచ్చగొట్టిల్లు కదా. ఈ రోజు ఇచ్చిన హామీలు ఎక్కడి పోయినాయి అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలను అడుగుదామంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కనబడుతున్నాయి. 40 రోజులలో 23 మంది రైతుల ఆత్మహత్యలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. రైతులందరూ భూమిని చూసుకుంటా, నెర్రలు వారిన మట్టిని చూసుకుంటా కన్నీళ్లతో వాళ్ళు దుఃఖంలో ఉన్నారు. ఇంకోవైపు పదవులు రాని వాళ్ళకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ బాధ వర్ణాతీతం. ఇక కడుపులో కన్నీళ్లు పెట్టుకొని బయటికి మాత్రం చిరునవ్వు చెందిస్తున్నారు. ఇంకోటి మార్పు అని కోరుకున్నాం. ఆఖరికి ఈ మార్పు అనే పదమే మాకు ఉరితాడుగా మారబోతుందా అనేది చాలా మంది ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి కనబడ్డది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించి అద్భుతమైన తీర్పునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఖచ్చితంగా కూడా మేము ఇస్తాం, ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన. ఈ నిర్ణీత గడువును ఎందుకు ఇచ్చిర్రు అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని పరిస్థితి కనబడ్డది. ఎందుకు అనేది యావత్తు తెలంగాణ ప్రజలారా మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం చెప్పిందే బూటకపు మాటలు. ఎస్, వాస్తవం బూటకపు మాటలు కాబట్టే చాలా మంది ప్రశ్నించే గొంతుకలంతా కాంగ్రెస్ వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు కాబట్టి ప్రశ్నించరు. ఇప్పుడు మనం ప్రశ్నిస్తే ఏమవుతుందంటే బీఆర్ఎస్ అంటారు. వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు, వాళ్ళు అనుకుంటారు కూడా. ఎందుకు అంటే ప్రశ్న అనేది ఎప్పుడు విపక్షంగా ఉంటేనే కదా ప్రభుత్వం బలంగా ఉండాలన్నా, బలహీనంగా ఉండాలన్నా, విపక్షం బలంగా ఉండాలన్నా మీడియా అనేది తన పాత్ర తాను పోషించాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక మనం ఇప్పుడు చర్చలోకి వెళ్దాం. ఈ మూడు ముక్కలాటలో పంచాయతీ ఏంటంటే కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారు. అన్న కోసం చెల్లెలు సీతక్క ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, అటు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, దామోదర్ రాజనరసింహ కావచ్చు, మళ్ళీ పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ జీర్ణిస్తలేరు. ఆ సీఎంని ఎప్పుడు గద్దె దించుతామని వాళ్ళే కుట్రమంతా ఎవరు కూల్స్తారు. బీఆర్ఎస్ వాళ్ళు దాని జోలికే పోలేరు. ఆ కుర్చీ కింద ఉన్న 4 చక్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే నలుగురుగా ఉంటారు, వాళ్ళే దాన్ని కూడగొట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలలో ఒక స్పష్టమైన వైఖరి కనబడుతుంది. ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ను తీసుకురాకపోతే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని తెర మీద ఉంచకపోతే మనం నష్టపోయేటివి ఘోరంగా ఉంటాయి. మనం ఇప్పుడు చూసింది ఘోరంతా మాత్రమే, ఇంకా చూడాల్సింది అనుభవించాల్సింది కొండంతా. ఇప్పటికే ఆ వాగులన్నీ ఎండిపోతున్నాయి, కరెంటు కటకటలాడుతుంది, కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు రైతన్న. వృద్ధులు, వికలాంగులు, పింఛన్ల కోసం ఒంటరి మహిళలు ఆవేదన ఎట్లున్నదో చూస్తున్నారు. దాంతోపాటు రేట్ల మంటలు ఎట్లా పెరిగిపోతున్నాయో చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలారా యూనివర్సిటీ భూములకు సంబంధించి ఏ విధంగా హైకోర్టుకు దారాదత్తం చేస్తున్నారో ఇవన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి వాటన్నింటిని కూడా ఆలోచించుకోండి.